నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. గురుగారు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు గాజులు పగిలితే దోషమా? సహజంగా కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. ఇవన్నీ అనుమానాలు. వీటిని ఏమంటారంటే, ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నారు, పీచు అటు ఉండాలా ఇటు ఉండాలా, మళ్ళీ ఒక అనుమానం. కొబ్బరికాయ అసలు గుండ్రంగా ఉంటే మంచిదా, కోలుగా ఉంటే మంచిదా? ఒక కోలుగా వస్తుంది, ఇది మంచిదా, అది ఇవన్నీ మనం కొబ్బరికాయ ఎందుకు కొట్టాలో పెద్దలు చెప్పేశారు. ఇంకొక విశేషం ఏంటంటే, అంటే మీరు అడగలేదు, కొందరు ఇళ్లలో కొబ్బరికాయ కొట్టే గిన్నె ఒకటి ఉంటుంది విచిత్రంగా, దాని మీద మంచి పదునుగా ఉంటుంది, దాని మీద కొడుతుంటారు ఒక్కొక్కడు. కొందరు రాయితీ మీద కొడతారు, కొందరు కత్తి పెట్టి కొడతారు, కొందరు సాయిబాబా గుళ్ళు, కొన్ని గుళ్ళల్లో అయితే ఇచ్చట కొబ్బరికాయ కొట్టవలెను అని కోనుగా ఉంటుంది, పీచు పట్టుకొని టప్ అని కొట్టగానే కరెక్ట్గా సగం పగిలి అవతల సగం పగిలి తెలుసు. కొందరు కొబ్బరికాయ కొడితే ముక్కలు 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 అవుతుంది. కొందరు ఇలా ముక్కలు ముక్కలు అయితే మంచిదా, రెండుగా ఉంటే మంచిదా, పీచు పట్టుకొని కొడితే మంచిదా? ఇప్పుడు మీరు కొన్ని అడిగారు. ఇప్పుడు ఈ భక్తి ఛానల్ మొదలైనటువంటి ఛానల్స్లో ప్రతి వ్యక్తిని ఇలాగే అడుగుతుంటారు. పోనీ వీళ్ళని అడిగి ఊరుకుంటారా అంటే, చేసేటువంటి బ్రాహ్మణ్ణి అడుగుతారు, మేము ఇలా కొట్టాం, పొరపాటు జరిగిందా? గాజులు అంటే ఇప్పుడు ఆడవాళ్ళు కొట్టాలి, ఆడవాళ్ళు గాజులు పైకి తీసుకోవాలి. పొరపాటున జరిగింది, అది పొరపాటున జరిగినటువంటి గాజు పగలటమే కానీ దానివల్ల ఏ దోషం ఏమీ లేదు. అయితే గాజు చేతిలో గుచ్చుకోకుండా ఉంటే మంచిది. అలాగే కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇంట్లో గిన్నెలాగా ఉంటుంది, అది ఇలా పట్టుకొని కనుక కొబ్బరికాయ కొడితే ఆ కొస ఈ వేలుకు తగిలి రక్తాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కొబ్బరికాయ కొట్టడం రాక. దానివల్ల కూడా ఏ దోషం లేదు, అతనికి రాదు, పొరపాటు జరిగింది, పొరపాటు తప్పు కాదు కదా, దోషం కాదు. అలాగే కొందరు కొబ్బరికాయ కొట్టగానే కుళ్ళిపోతుంది, అమ్మో కుళ్ళిపోయింది, ఏమీ లేదు. మా తాత వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, కొబ్బరికాయ కుళ్ళితే నీ పీడలన్నీ పోయినీరా అని అనుకోమని చెప్పేవాళ్ళు. ఆ కాయ తీసేసి ఇంకోటి పెట్టాలి. అలాగే కొబ్బరికాయలో పువ్వు అని వస్తుంది, అది వాడికి తెలియదు. కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వస్తే ఆ ఇంట్లో శుభకార్యాలు జరగబోతున్నాయి అని అర్థం. ఒకవేళ గాజు పగిలినా, ఒకవేళ కాయ ముక్కల ముక్కలైనా ఏమీ కాదు. అసలు కొబ్బరికాయని శాస్త్రం ఏం చెప్పింది అంటే, కొబ్బరికాయ నివేదన పెట్టకూడదండి. శాస్త్రం ఏం చెప్పింది? నారికేళ శకలాన్నివేదయామి అని ఉంటుంది మంత్రంలో. నారికేళ శకలము అంటే నారికేళముతో ఉన్న ముక్కలతో నేను నివేదన పెడుతున్నాను అని అర్థం. అరటి పండు అయితే ఒకటే పెడతాం, యాపిల్ పండు అయితే ఒకటే పెడతాం, కొబ్బరికాయ ఒకటి పెట్టాం, ఎవడూ పెట్టడు, పెట్టకూడదు కూడాను మంత్రాన్ని బట్టి. నారికేళ శకలాన్ నివేదయామి. కాబట్టి అలా జరిగినా అదేం దోషం లేదు, తప్పేమీ లేదు, జాగ్రత్తగా ఉండాలి. సంతోషమేనా? అది మంచిది.